ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా మోసం చేస్తా ఉంది. ఎందుకంటే ఎవరికి మీరు కావాలంటే మీ కాంగ్రెస్ నేతలకు చెవుల్లో పూలు పెట్టండి, కానీ అందరికీ పూలు పెడతామంటే ఎట్లా? మేధావులకు పూలు పెట్టారు, ఐఏఎస్లకు పూలు పెట్టారు. ఏమి ఇంకా ఐఏఎస్లు మేధావులు తప్ప అయ్యవార్లు తప్ప ఇంకెవరు లేరా? నాయకులు మేము లేమా? రాజ్యాంగం చెప్తా ఉంది, యాక్ట్ చెప్తా ఉంది, కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. ఈ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి జోలో పెట్టుకుని అందరికీ చూపించుకుంటా పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ గారికి కూడా అది చూపించి అయా కాన్స్టిట్యూషన్ అంటున్నా. కాన్స్టిట్యూషన్లో ఏం రాసింది? నీకు చదువు రాదా? నీకు చదువు వస్తుంది కదా, చదువు వస్తే చదువు. 243 ఆర్టికల్ T6 చదువయ్యా ఏం రాశారో. అక్కడ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఇస్తే ఏమి స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఫిక్స్ ద రిజర్వేషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని నీకు క్లియర్గా ఇస్తుంటే నువ్వు మళ్ళా వచ్చేసి అక్కడ పోయి బిల్లులు తయారు చేసి గవర్నర్కి పంపకుండా ఏమి ఎవరికి నేర్పిస్తావు? ఇవన్నీ బిల్లులు గవర్నర్కి పంపాలి, కానీ నరేంద్ర మోడీ ఏమి నీ గవర్నరా? నీకేమన్నా మిండగాడా? అతనికి ఎందుకు పంపాలయ్యా నువ్వు? నాకు అర్థమే కావడం లేదు. పంపి ఎవరికి పులి పెట్టాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? ధర్మయుద్ధం అంట, మళ్ళా చేసేదంతా అధర్మ యుద్ధము. నువ్వు చేసేదంతా కూడా ధర్మయుద్ధం అయితే ముందుకు రా, బిల్లులు పంపు గవర్నర్కు, యాక్సెప్ట్ చేపించిన తర్వాత జీవోలు ఇష్యూ చేయి, జీవోలు ఇష్యూ ఇంప్లిమెంట్ చేయి. ఏవడు పోతాడో సుప్రీంకోర్టుకు హైకోర్టుకు చూస్తాం మేము. ఎందుకంటే హైకోర్టు ఎప్పుడో 2010లోనే చెప్పింది, కులగన్న ఉంటే గణాంకాలు, అధికారిక గణాంకాలు ఏ స్టేట్లో ఉన్నా సెంట్రల్లో ఉన్నా కూడా బీసీల జనాభా అంత జనాభా ప్రకారము రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. 50% ఏదైతే కనుక సుప్రీంకోర్టు లిమిట్ విధించిందో ఆ లిమిట్గా దాన్ని ఎక్సీడ్ కావచ్చు అని చెప్పేసి 2010లోనే చెప్తే ఇంకా కళ్ళు మూసుకొని ఉండవా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచమంతా నన్ను చూడడం లేదు, నేను మాత్రమే పాలు తాగుతున్నాను అనుకుంటుందంట. ఆ విధంగా ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి పాలన, రాజ్యపాలన. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నేను ఒక్కటే చెప్తున్నా, మీ ప్రభుత్వం కూలిపోతుంది. మీకు ఉండేది నాలుగు రాష్ట్రాల్లో 4 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకా మీకు అన్ని పోతాయి, గోయిందా. మీకు ప్రభుత్వాలే ఉండవు. ఇంకా మొత్తం అంతా కూడా ఈ బీజేపీ కల్లుబొల్లి మాటలు చెప్పేసి కొట్టుకొని పోతే పరిస్థితి ఏర్పరుస్తున్నారు మీరు. ఎందుకంటే బీజేపీ కూడా కులగణకు అగెనిస్ట్ ఉంది. కులగణన చేయమని చెప్పారు వాళ్ళు క్లియర్గా. వాళ్ళకన్నా కొద్దిగా దమ్ముండి కులగణన మేము చేయమయ్యా, మీరేమైనా చేసుకోండి అని చెప్పారు. అందుకే మొట్టమొదట 280 సీట్లు వచ్చినాయి 2014లో బీజేపీకి. తర్వాత 303 సీట్లు వచ్చాయి. తర్వాత 240కి పడిపోయారు. ఇద్దరు కూడా నరేంద్ర మోడీ బీజేపీ కూడా ఇప్పుడు కాలు